ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక టీం ర్యాంకింగ్స్ లో టీమిండియా దుమ్ము రేపింది. పరిమిత ఓవర్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్న టీమిండియా టెస్టుల్లో మాత్రం రెండో స్థానానికే పరిమితమైంది. నెల రోజుల క్రితం వరకు 3 ఫార్మాట్లో అగ్రస్థానంలో నిలిచిన టీమిండియా ఈ ఫీట్ సాధించిన జట్టుగా అరుదైన ఘనత సొంతం చేసుకుంది. తాజా ర్యాంకింగ్స్ లో మాత్రం టీ20 వన్డేల్లో అగ్రస్థానంలో నిలిచిన భారత్ టెస్టుల్లో రెండో స్థానానికి కొనసాగుతుంది. టీ20లో 264 రేటింగ్ పాయింట్స్ తో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆస్ట్రేలియా 257 ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని రెండో స్థానంలో నిలువగా, ఇంగ్లాండ్ మాత్రం 252, సౌత్ ఆఫ్రికా 250, న్యూజిలాండ్ 250, వెస్టిండీస్ 249 తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. పాకిస్తాన్ 2 స్థానాలను కోల్పోయి 7వ స్థానానికి పడిపోయింది. జూన్ 1 నుంచి 29 వరకు అమెరికా వెస్టిండీస్ వేదికగా టీ20 ప్రపంచ కప్ 2024 జరుగుతుంది. ఈ మెగా టోర్నీ అనంతరం ర్యాంకింగ్స్ లో భారీ మార్పులు జరిగే అవకాశం ఉంది. ఐసీసీ వ్యక్తిగత టీ20 ర్యాంకింగ్స్ లో మాత్రం సూర్యకుమార్ యాదవ్ 861 పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, ఫిల్ సాల్ట్ 802, మహమ్మద్ రిజ్వాన్ 784, బాబర్ ఆజం 763, ఎయిడెన్ మార్క్రమ్ 755 పాయింట్లతో తర్వాత స్థానాల్లో ఉన్నారు. వన్డే ఫార్మాట్ లో భారత్ 222 రేటింగ్ పాయింట్స్ తో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆస్ట్రేలియా 116, సౌత్ ఆఫ్రికా 112, పాకిస్తాన్ 106, న్యూజిలాండ్ 101 తర్వాత స్థానాల్లో కొనసాగుతున్నాయి. టెస్ట్ ఫార్మాట్ లో 124 పాయింట్లతో ఆస్ట్రేలియా టాప్ లో ఉండగా, భారత్ 120, ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా 103, న్యూజిలాండ్ 93 తర్వాత స్థానంలో నిలిచాయి.